ఏసీబీ అధికారుల నివేదిక వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగుల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. ఎప్పుడు ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. ఇక ఆలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో అధికారుల బృందం స్వామివారి ప్రసాద గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సరుకుల్లో ఖరీదైన కాజు, కిస్మిస్, నెయ్యి, బియ్యంతో పాటు 13 రకాల సరుకుల్లో వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం అధికారులు గుట్టురట్టు చేస్తూ వివరాలను మీడియాకు తెలిపారు. ఇక ఈ క్రమంలో మార్చి 2025లో ప్రభుత్వానికి ఏసీబీ నివేదించింది. రాజన్న ఆలయంలో గుర్తించిన అవకతవకలతో పాటు ఏసీబీ నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇప్పటికే ఆలయ ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డికి కమిషనర్ సంజాయిషి నోటీసులను అందజేశారు. పర్యవేక్షకుడు నరసింహమూర్తి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా మిగిలిన 5 ఉద్యోగులకు సంజాయిషి నోటీసులు అందజేశారు. జూనియర్ అసిస్టెంట్లు 4తో పాటు ఇటీవల పదవి విరమణ పొందిన పర్యవేక్షకులు ఒకరికి నోటీసులు అందజేశారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే శాఖపరమైన చర్యలు ఏ విధంగా ఉంటాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.